హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అత్తగారి గది. రామాపురం అనే గ్రామంలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు గ్రామాధికారి పొలం కౌలుకు చేసుకుంటూ చాలా డబ్బులు సంపాదించాడు. సొంత ఇల్లు కట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ సందర్భంలో రాజయ్య భార్య సుశీల ఇంటికి కొంచెం ఎడంగా ఒక చిన్న గది కట్టించమన్నది. అది ఆమె అత్తగారి కోసం. ఆ సంగతి గ్రహించి కూడా రాజయ్య ఆ గది కట్టించడానికి ఒప్పుకున్నాడు. అయితే ఇల్లు కట్టడం పూర్తి కాకముందే రాజయ్య తల్లి చనిపోతుంది. ఆమె కోసం కట్టించిన గది అలానే ఉండిపోతుంది. ఆ తర్వాత తన పొలం మీద రాజయ్య ఎంత సంపాదించాడా అని గ్రామాధికారికి కన్నుకుడుతుంది. తన చేను తాను స్వాధీనం చేసుకుంటాడు. ఆ తర్వాత చిన్నవాళ్ళ పొలాలు చేయటం ఇష్టం లేక రాజయ్య తన కొత్త ఇల్లు అద్దెకిచ్చి మరో గ్రామానికి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత రాజయ్యకు ఆరోగ్యం బాలేక చనిపోతాడు. రాజయ్య కొడుకు పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. సుశీల తన కొడుకును కోడల్ని తీసుకొని రామాపురంలో సొంత ఇంటికి తిరిగి వచ్చింది. సుశీల కోడలు ఇల్లంతా చూసి, అత్తయ్య, మావయ్య గారు ఇల్లు చాలా బాగా కట్టించారు. అయితే నువ్వు ఒంటరిగా ఆ మూలగదిలో ఉంటావని ఆయనకు అప్పుడే ఎలా తెలిసింది అని అడిగింది. సుశీలకి నోట మాట రాలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, సుశీల అత్తగారి కోసం ఎడంగా ఒక గది కట్టించింది. కానీ ఆ ఎడంగా కట్టించిన గదిలో తానే ఉండాల్సి వస్తుందని సుశీల ఊహించలేదు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.